టెలికాం కొత్త రూల్ వచ్చేసింది. మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై సిమ్ కార్డులు పరిమితికి మించి కలిగి ఉంటే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. కొత్త టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 జూన్ 26, 2024 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం భారతీయులెవరూ 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డులను పొందేందుకు అనుమతి ఉండదు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ నివాసితులు గరిష్టంగా 6 సిమ్ కార్డులకు మాత్రమే, మిగతా రాష్ట్రాల్లోని భారత పౌరులు 9 సిమ్ కార్డులను పొందవచ్చు. ఇకపై అక్రమ మార్గాల్లో సిమ్ కార్డులను అవసరానికి మించి కలిగి ఉన్నట్టు రుజువైతే వారికి 50 లక్షల వరకు జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష కూడా ఉంటుంది. జాతీయ భద్రతా దృష్ట్యా ఈ కొత్త చట్టం ఏదైనా టెలికాం సర్వీస్ లేదా నెట్వర్క్ పై నియంత్రణ లేదా మానిటరింగ్ చేయడం నిలిపివేసేందుకు ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది. ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు టెలికాం నెట్వర్క్లో కమ్యూనికేషన్లను నియంత్రించే సామర్థ్యం ప్రభుత్వానికి ఉంటుంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ నివాసితులు గరిష్టంగా 6 సిమ్ కార్డులకు మాత్రమే అర్హులు. అదనపు సిమ్ కార్డులను పొందటం వల్ల మొదటిసారి 50,000, ఆ తర్వాత ప్రతిసారి 2 లక్షల జరిమానా విధిస్తుంది. అదనంగా ఏదైనా ప్రోడక్టులు, సర్వీసుల కోసం మార్కెటింగ్ మెసేజ్లు, యాడ్స్ వంటివి పంపే ముందు కస్టమర్ సమ్మతిని పొందటం ఇప్పుడు తప్పనిసరి. అదనంగా టెలికాం ప్రొవైడర్ కస్టమర్ల ఫిర్యాదులను దాఖలు చేసే ఆన్లైన్ సిస్టమ్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొత్త టెలికాం చట్టంలోని 62 నిబంధనలలో కేవలం 39 మాత్రమే ప్రస్తుతం అమలులో ఉన్నాయి. టెలికాం బిల్లుకు గత ఏడాది డిసెంబర్ 21న రాజ్యసభ, డిసెంబర్ 20న లోక్సభ ఆమోదం తెలిపాయి. అది చట్టంగా రూపుదాల్చడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం అవసరం. ఈ చట్టంలో మొత్తం 62 సెకండ్లలో 39 మాత్రమే ప్రస్తుతానికి కొత్త నిబంధనలు వర్తిస్తాయి. 138 ఏళ్లుగా టెలికాం పరిశ్రమను శాసించిన ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం స్థానంలో ఈ కొత్త చట్టం వస్తుంది.